తోటలో అంతా జీడి తోటలే ఉన్నాయి. జీడి తోటలు దూరం మోసుకొని కావిడి మీద ఇలా మోసుకుంటూ వెళ్తున్నారు. సార్ నమస్తే సార్. చాలా మంది ఏం చేస్తున్నారంటే వ్యవసాయం పండించట్లేదు. మీరు చదువు చెయ్యొచ్చు, ఉద్యోగాలు చేసుకోవచ్చు, వ్యవసాయం కూడా ఈ విధంగా ఇప్పుడు మేమెలా పని చేస్తున్నాం, మీరు కూడా అది కూడా చెయ్యండి అని చెప్తున్నారు. వ్యవసాయం తగ్గించేసేసి వలస వెళ్ళిపోతున్నారు, పనులు లేక. సరైన కూలీ కూడా దొరకదు వెళ్ళిపోతాం. ఇప్పుడున్న జనరేషన్ కు వ్యవసాయం ఏందో అనేది గిట్ట తెలియదు, ఎలా పండిస్తారు ఏం తెలియదు. ఇక మన పుట్టుకతోటి వచ్చింది వ్యవసాయం. వ్యవసాయం పని మాత్రం మరి మానుకోకూడదు. మీరు ఆనందంగా ఉంటే దేశం మొత్తం ఆనందంగా ఉంటది. మాకు కొన్ని సదుపాయాలు కొన్ని లేవండి. మాకు అలాంటి సదుపాయాలు మాకు కల్పిస్తే మంచిదే ప్రభుత్వం నుంచి. రైతు గొప్పతనం ఎవరికి తెలియదు. ఇలాగ ఎప్పుడు ఎవరు రాలేదు, ఇలాగ వచ్చి ఈ వ్యవసాయం మీద మాకు ఇలా ప్రోత్సహించలేదు, చెప్పలేదు. ముందుగా అందరికీ నమస్కారం. ఈ రోజు అయితే మేము పెద్దబగ్గ అనే ఊరు వచ్చాము. ఆ రైతన్నకు మేము కాల్ చేసాము, ఇంటికాడ లేరంట, వాళ్ళు పొలంకి వెళ్ళిపోయారంట. మేము డైరెక్ట్ ఆ పొలం కాడికే వెళ్తాం, మీరు గిట్ట రండి. వాళ్ళు ఏం పండిస్తున్నారు అనేది కూడా చూద్దాం. అంతా జీడి తోటలే ఉన్నాయి. జీడి తోటలు, సీతాఫలం బాగుంది. నేటు సీతాఫలం జీడి ఇక్కడ సీతాఫలం చెట్టున్నట్టుంది. ఏంటి అవి? ఏంటి వాటర్ అండి. వాటరా? దేనికి? మందు కొట్టడానికి. అక్కడ నీళ్లు దొరకవని దూరం మోసుకొని కావిడి మీద ఇలా మోసుకుంటూ వెళ్తున్నారు. అదే అండి. సరే మంచిగా చేయండి వ్యవసాయం. ఏం వేస్తున్నారు పంట? మొక్కజొన్న వరి వేస్తున్నారా? ఓకే. సార్ నమస్తే సార్. బాగున్నారా? మొన్న చెప్పారు కదా, అదే ఈరోజు వచ్చాము. ఏదో ఫోన్ చేసాం కదా ఇక్కడ అన్నారు, కానీ ఇంకా ఇంటికి వెళ్తాం ఎందుకంటే డైరెక్ట్ గిట్టే వచ్చేసాం. అదే ఓకే సార్, ఇదేనా మన పొలం? ఓకే. ఏంటి ఇది వేసేది మొత్తం? ఇది జొన్న అండి. జొన్న. ఓకే. అదేంటి అవి పరికరాలు? అది జొన్న మిషన్. ఓకే. అలా వేసిపోతే అలా నడుచుకుంటూ పోతే విత్తనాలు పడిపోతాయండి. అది జొన్న మిషన్. ప్యాకెట్ 1000 రూపాయలు. ప్యాకెట్ 1000 రూపాయలు ఇచ్చుకోవడం అనమాట. అంటే ఇప్పుడు మీరు ఈ చుట్టుపక్కల ఏం పండిస్తున్నారు? జొన్న, పత్తి, తర్వాత మిరప, కంది, సీజన్ బట్టి వరి కూడా పండిస్తున్నారు. ఇదంటే ఇప్పుడు ఎంత అవుతుందండి? ఇది మామూలుగా ప్యాకెట్ వేస్తున్నారు కదా, ఇది మీకు 1750. ఓకే. క్వింటా అలాంటి ఉంటది కదా, ఎలా వస్తుంది? 50 కేజీలు 2000 రూపాయలు. 2000 కేజీలు 2000 ఇలా తీసుకుంటారండి. ఓకే. ఇప్పుడు మీకు ఎన్ని సెంట్ల అమ్మా ఇది ఉంది? ఇది 80 సెంట్లు ఉంటుంది. 80 సెంట్లు. ఓకే. బాగానే వస్తుంది దిగుబడి, లేకపోతే తక్కువ? పెట్టుబడి బట్టి వస్తుంటది. ఓకే. ఇంకా ఈ చుట్టుపక్కల అదే కాకుండా వరి కూడా పండిస్తున్నారా? లేదు ఇక్కడ వరి కూడా పండిస్తున్నారు కదా. అలాగే మీరు ఎప్పటి నుంచి ఇదండి వ్యవసాయం? పూర్వం నుండే అవుతుంది వ్యవసాయం. మా మామయ్య అత్తమ్మలు చేశారు, మా వంతుగా మాకు ఇచ్చారు. అక్కడ నుండి మేము వ్యవసాయం చేస్తాం. నేటికి ఇప్పటికి 20-25 సంవత్సరాలు అయిపోతుంది మేము వ్యవసాయం చేసి. పిల్లలు చదువుకుంటున్నారా? పిల్లలు చదువుకుంటారు. ఓకే. వాళ్ళు కూడా ఎప్పుడైనా వ్యవసాయం వచ్చి ఇలా చేస్తూ వెళ్తారా, లేకపోతే ఓన్లీ ఖాళీగా చేస్తారా? సార్ మీరు ఇలాగే ఈ జొన్న కానీ, కంది కానీ, ఇంకేదని కానీ, నువ్వులు కానీ, మీరు అన్నట్టు ఈ జీడి ఉన్నాయి కదా, ఇలాగే మీరు పంటలు పండిస్తూ ఉండండి. అంతేకాకుండా మీరు ఎప్పుడు ఇది ఉంది కదా మొక్కజొన్నే కాకుండా వరి కూడా, అవి కూడా సీజన్ బట్టి వరి అలా. అది వరి ఏదంటే వరి వేయలేదా, లేకపోతే ఏంటిది? ఇప్పుడు మొక్క ఇది మరి
అనుకూలం ఓకే ఓకే వాటర్ తక్కువ ఉంది కాబట్టి మీరు ఇది వేసుకున్నారు, మొత్తానికి అయితే జొన్న వేసుకున్నారు. ఓకే, జొన్న ప్యాకెట్ ఎంత అయింది సార్ మొత్తం మీకు? అదే మామూలుగా విత్తనాల ప్యాకెట్ ఎంత? 4 కేజీల ప్యాకెట్ 1750. ఓకే 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 ఇదైతే మీకు 1750 రూపాయలు పడింది ప్యాకెట్, అంతేనా? ఓకే సార్, మేము ఆ 1750 రూపాయలు ఏది ఉందో అదైతే మేము ఇప్పుడు ఇచ్చేస్తాం మీకు. మీరు తీసుకుంటే అంటే మీరు పంట పండిస్తున్నారు కదా, దానికి వ్యవసాయం చేస్తున్నారు కాబట్టి దానికి మేము ఒక చిన్న కానుకగా ఇస్తాము. సరే, 1750 రూపాయలు అన్నారు కదమ్మా, ఇంకా మీకు 1800 రూపాయలు ఇస్తున్నాం. ఒకసారి లెక్క పెట్టుకొని చూసుకోండి, తీసుకోండి, లెక్క పెట్టుకోండి ఒకసారి. ఓకే సార్, ఇది మా చిన్న కానుక. మీరు మేమే మీకు నమస్కారం పెట్టాలి, ఎందుకంటే మీరు ఇలాగే వ్యవసాయం చేయండి. ఏదైనా వరి కానివ్వండి, కందులు కానివ్వండి, జొన్న కానివ్వండి, కానీ అంటే కొంచెం పత్తి కొంచెం తగ్గిస్తా అప్పుడప్పుడు వేయండి, లేకపోతే ఎక్కువగా ప్రిఫరెన్స్ మనం తిండికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి. వరి కానీ ఏదైనా వరి ఇంకా పిండి పదార్థాలు ఏదైనా కానీ మీరు వేస్తే మా అంటే వేరే వాళ్ళకు కూడా ఆహారం దొరుకుద్ది. మీరు ఇలాగే పంటలు పండిస్తూ ఉండండి, అందరికీ ఆదర్శంగా ఉండాలి. చాలామంది ఏం చేస్తున్నారంటే వ్యవసాయం పండించట్లేదు, వాళ్ళు పండించకుండా ఏం చేస్తున్నారంటే తినేవాళ్ళు ఇలా ఉంటుంది కదా, ఎక్కువైపోతున్నా పండించేవాడు తక్కువైపోతుంది అనేది ఎక్కువగా మనకి నినాదం వినిపిస్తుంది. అలాంటి వాళ్ళకి మీరు ఏదైనా చెప్తారు అసలుగా? మేమే చెప్తామండి మా పిల్లలకు కానీ మీ చదువుతాను చదువు చెయ్యొచ్చు, ఉద్యోగాలు చేసుకోవచ్చు, వ్యవసాయం కూడా ఈ విధంగా ఇప్పుడు మేము ఎలా పని చేస్తున్నాం మీరు కూడా అది కూడా చెయ్యండి అని చెప్తాను. అదే మీరు ఇలా చేస్తూ ఉన్నారనుకో మంచిది అండి. ఒకవేళ చేయకపోయారనుకో ఫ్యూచర్లో మనకి అనేది ఆహార కొరత అనేది ఏర్పడుద్ది. దానివల్ల ఏమంటే మనమే నష్టపోతాం, వేరే వాళ్ళు కాదు. అలాగే మీ పిల్లలకు కూడా మీరు చెప్తానంటే అలాగే చేస్తూ ఉండండి, ఇంకా ఎంకరేజ్ చేస్తూ ఉండండి. ఈ చుట్టుపక్కల కూడా ఉంటారు కదా ప్రజలు, వాళ్ళకు కూడా చెప్తూ ఉండండి, యూత్కి కానీ ఎవరికి కానీ. ఇప్పుడు మన బాబాయ్ ఉండు చాలా రోజుల నుంచే వ్యవసాయం చేస్తాడు కదా, ఈయన అనుభవం ఎలా ఉందో తెలుసుకుందాం. బాబాయ్ చెప్పు. మరి ఏట మాకున్న వాస్తవం ప్రకారం మేము అప్పటి నుంచి చేస్తున్నాము. ఎన్నేళ్ళు కానీ చేస్తారు? మరి పుట్టిన నుండి ఇదే మాకు డ్యూటీ. పుట్టిన నుంచి ఇదేనా? మరి వ్యవసాయం అది మరి చదువులా లేకపోతే మరి ఇంకేట ఉద్యోగాలు ఏట మరి పుట్టిన నుండి ఇదే చేస్తున్నాం సార్. ఇప్పటివరకు ఏమేమి పండించారు మీరు? మరి జొన్న, పత్తి, వరి, మిరప, కంది ఇలాంటివి కొండల మీద వేసుకోవడం, కొత్త కంది. మరి ఇది వాటర్ రాదు కదా, పత్తి వేసుకోవడము, జొన్న వేసుకోవడం. వాటర్ రానప్పుడు పత్తి, జొన్న, మిగతా అప్పుడు వరి వేసేస్తాం. వాటర్ ఎక్కడి నుంచి వస్తాయి మీకు? ఇది గడ్డ ఉంది, ఇక్కడ గడ్డ ఉందా? దగ్గరే ఇక్కడే ఉంది. బోర్లు ఏమైనా పడతాయి ఇక్కడ? బోర్లు ఇక్కడ పడతాయి కానీ మరి తీయడం లేదు. ఇంజిన్ ఉంటేనే మాకు నీరు వస్తుంది. ఇంజన్ ఉంటే నీరు వస్తుంది, లేకపోతే రాదు. ఇంకా కొన్ని ప్రాంతాలు అయితే కొనుక్కోవడం లేదు కాబట్టి లేకపోతే వస్తుంది. కొన్ని ప్రాంతాలు అయితే ఇక్కడ కొన్ని ఏరియాలో అయితే వాటర్ రావట్లేదు అంటున్నారు. వాటర్ రావట్లేదు అన్నారు అంటే ఇక్కడ మీకు వర్షాకాలం పర్వాలేదు, వాటర్ అంటే పర్వాలేదు. వర్షాకాలం ఒక ఎండాకాలం నీరు ఎండిపోద్ది. ఓకే, జూలై నుండి వర్షం ఫుల్ గా బాగా ఎక్కువ వచ్చి వాటర్ ఎక్కువ ఉంటే మీరు మాత్రం వరి వేసుకుంటారు, లేకపోతే కొంచెం నార్మల్ గా తగ్గుపాతంగా ఉంటేనేమో జొన్నలు కానీ ఇలా ఇలా వేసుకుంటారు. ఓకే ఓకే, పెద్దగా అవసరం లేదు. ఓకే ఓకే సార్. చాలా మంది ఏం చేస్తున్నారంటే వ్యవసాయం తగ్గించేస్తున్నారు, వ్యవసాయం తగ్గించేసేసి వలస వెళ్ళిపోతున్నారు, లేకపోతే అంటే వేరే ప్రాంత జాబులను వెళ్ళిపోతున్నారు, దేశాలు వెళ్ళిపోతున్నారు. అంతే పనులు లేక దేశాలు వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు పనికి కొంతవరకు చేస్తారు, మిగతా వాళ్ళ దేశము. అంటే ఈ వలస వెళ్ళడానికి కారణం ఏమైనా గిట్టుబాటు ధరలు అంటారా? గిట్టుబాటు లేక అవి లేకే సరైన కూలీ కూడా దొరకదు వెళ్ళిపోతుంది. ఓకే ఓకే. చాలా మంది యూత్ ఏం చేస్తున్నారంటే వ్యవసాయం చేయట్లేదు, చేయకుండా చేపల చెరువులకి ఇలాగ నెల్లూరు హైదరాబాద్ వెళ్ళిపోతుంది. కొంతమందికి ఇప్పుడున్న జనరేషన్ కు వ్యవసాయం ఏందో అనేది గిట్ట తెలియదు, ఎలా పండిస్తారు ఏం తెలియదు. ఇక మనకి వ్యవసాయం ఒకవేళ తగ్గించేసారనుకో మనకే ఆహారం అనేది తగ్గుద్ది. మనకి ఆహారం తగ్గిందంటే మనకి ఎవరికి ఆహారం దొరకదు. అప్పుడు దొరకపోయినప్పుడు ఏం చేస్తాం, మనమే కొట్టుకొని చావాలి. అలాంటి పరిస్థితి రాకూడదు. మేము ఇప్పుడు మా అత్త మామూల నుంచి మాకు వచ్చిన వ్యవసాయం మేము వదులుకోలేదు. మేము అంతవరకు ఆ వ్యవసాయంతో మేము బ్రతుకుతున్నాము, మిమ్మల్ని చదివించాము. మీరు కూడా మాలాగే చదవండి, ఉద్యోగాలు చేసుకోండి, మీకు ఏ పని అంటే మీ ఇష్టపూర్వకంగా ఏ పని చేయాలంటే చేసుకోండి, వ్యవసాయం మాత్రం మానొద్దు, చేసుకోండి. ఈ వ్యవసాయం వల్ల నలుగురికి మరి ఆదర్శంగా నిల్చోండి అనేసి
చెప్తాను సార్. ఓకే థ్యాంక్ యూ. ఇలాగే చేస్తూ ఉండండి. మీకైతే ఈ వ్యవసాయం చేసి మీ పిల్లలను కూడా ప్రోత్సహిస్తున్నారు, అదేవిధంగా వేరే వాళ్ళని కూడా ప్రోత్సహిస్తున్నారు. ఇలాగే ప్రోత్సహిస్తూ ఉండండి. ఫ్యూచర్ బాగుంటుంది, అందరికీ ఆహారం కూడా దొరుకుద్ది. మీరు ఒక్కసారి కళ్ళు మూసుకుంటే మీకు ఒక చిన్న కానుకుంది, అది కూడా తీసుకుందరు. ఒక్కసారి కళ్ళు మూసుకోండి అమ్మా. కళ్ళు మూసుకోరు. కళ్ళు ఇద్దరు కళ్ళు తెరవండి. కళ్ళు గట్టిగా పడి కింద పడిపోద్దాం. ఓకే అమ్మా, ఇది మా వంతు. అంటే మీకు మేమేదో సహాయం అదేం కాదు, మీరు వ్యవసాయం చేస్తున్నారు కదా, ఏదైతే వ్యవసాయం చేస్తున్నారో దానికి ఇంకా మీరు చేయాలని మా వంతు ప్రోత్సాహం, రైతన్నకు ప్రోత్సాహం ఇవ్వడానికి మేము ఇస్తున్నాం. మీరు అది తీసుకోండి, రోజువారీ ఖర్చులు అయ్యి మీరు ఇలాగే చేస్తూ ఉండండి, 10 మందికి చెప్తూనే ఉండండి. ఓకేనండి. మీకు మీరు నమస్కారం మాకు పెట్టద్దు, మేమే పెట్టాలి. ఎందుకంటే రైతు గొప్పతనం ఎవరికి తెలియదు. ఏది తినేస్తున్నారు కాబట్టి ఇక్కడ కష్టపడే విషయం ఎవరికి తెలియదు. ఓకే అక్కడ తినేస్తున్నాం అనుకుంటారు, కానీ ఇక్కడ ఇప్పుడు వచ్చారు, పొద్దున ఎప్పుడో వచ్చినట్టున్నారు, తెల్లవారు వచ్చారు, ఇప్పుడు దాకా చేస్తూ ఉన్నారు. ఇవన్నీ తీసుకొని ఇప్పుడు మధ్యాహ్నం వెళ్తున్నారు. ఇక చాలామంది అలాగే చేస్తున్నారు. కానీ రైతన్నని ఏంటంటే ప్రోత్సహించాలి, రైతన్నని చులకనగా చూడకుండా ప్రోత్సహించడం అనేది. మేము ప్రోత్సహిస్తే ఇలాంటి మేము మాలాంటి వాళ్ళు ముందుకు వస్తే మీలాంటి వాళ్ళు కూడా చేయడానికి బాగుంటుంది, ధైర్యంగా ఉంటుంది. అలాగే ప్రభుత్వాలు కూడా అలాగే పెద్ద మనసు చేసుకొని ఇలా రైతులను ప్రోత్సహించండి. మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే మేము ఏదో ప్రభుత్వాన్ని ఎదిరించడం, మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే రైతులను ప్రోత్సహించడం. దయచేసి మీరు ఇది గమనించవలసిందిగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మీరు ఏదైనా ఇలా ఎప్పుడైనా ఎవరైనా వచ్చారండి ఇలా వచ్చి ఇవ్వడం కానీ ఏదైనా? ఎవరు రాలేదండి, ఇదే ఫస్ట్ సార్. మీరే మాకు కొంచెం టెన్షన్ ఉంది. టెన్షన్ ఏం లేదమ్మా, ఇలాగ ఎప్పుడు ఎవరు రాలేదు, ఇలాగ వచ్చి ఈ వ్యవసాయం మీద మాకు ఇలా ప్రోత్సహించలేదు, చెప్పలేదు అంతే. ఓకే ఓకే థ్యాంక్ యూ అమ్మా. మీరు ఇలాగే చేస్తూ ఉండండి. ఈ ఛానల్కి మా ధన్యవాదాలు. మీరు ఇలాగే చేస్తూ ఉండండి, మేము ఇలాగే చేస్తాం. మంచి మంచి వీడియోలతో కానీ ఏదైనా కానీ రైతులను ప్రోత్సహించడానికి ఇంకేదైనా కానీ మంచిగా వెళ్తాం. ఇలాగే మీరు అందరికీ అండగా ఉండండి, ఇలాగే వ్యవసాయం చేస్తూ ఉండండి. మీ పిల్లలకు కూడా వ్యవసాయ ఉద్యోగాలు చేయండి, వ్యాపారాలు చేయండి, ఏమైనా చేయండి, కానీ వ్యవసాయం మానవద్దని చెప్పండి. ఒకవేళ ఎక్కువ మీకు ఏదైనా భూమి ఉన్న భూమిని మొత్తం అమ్ముకోకుండా కొంత అమ్ముకోనైనా అమ్ముకోవాల్సి వస్తే కొంత అమ్ముకొని కొంత ఉంచుకోండి, అవసరం బట్టి. ఉంటది, అవసరం లేకపోవడం ఉండదు. అవసరం బట్టి భూమిని అమ్ముతాము, కానీ పూర్తిగా అమ్మేసి మన జలసాలకి అవ్వడం అంటే కాదు. అది అలా ఏదైతే మన పుట్టుకతోటి వచ్చింది వ్యవసాయం పని మాత్రం మరి మానుకోకూడదు. అదే సూపరం. అలాగే చేస్తుండండి. మీరు ఏది చేసుకున్నా కానీ వ్యవసాయం మాత్రం ఆపొద్దు, ఇలాగే కంటిన్యూ చేయండి. దేశానికి ఒక మార్గంగా ఉండండి. 10 మందికి గిట్ట మీరు వ్యవసాయం చేయండి అని చెప్పండి అమ్మా. ఎవరన్నా ఉన్నా గిట్ట, ఎవరన్నా వచ్చిరా ఇట్లా మీ ఊరికి? ఎప్పటికీ ఎవరు రాలేదు, మీరే ఫస్ట్ వచ్చినారు, మరి ఎవరు రాలేదు. ఇలా చేయడం వల్ల ఏమనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది. ఓకే ఓకే. కానీ మీ ఆనందంగా మాకు కావాలి. మీరు ఆనందంగా ఉంటే దేశం మొత్తం ఆనందంగా ఉంటుంది. మీరు ఆనందంగా లేకపోతే పంపుతారు కదా, మీరు ఆనందం లేకపోతే ఎవరు లేదు. అది అర్థం చేసుకోవాలి, ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి. మాకు కొన్ని సదుపాయాలు కొన్ని లేవండి, మాకు అలాంటి సదుపాయాలు మాకు కల్పిస్తే మంచిదే ప్రభుత్వం నుంచి. అదే ప్రభుత్వాలు కూడా చేస్తాయి, ప్రభుత్వాలు కూడా అందుకుంటారు, వాళ్ళు కూడా పుంజుకుంటారు. అందరు ప్రభుత్వం కానీ పెద్ద ఒకటి లేదు, మాకు పరికరాలు కొన్ని మరి లేవు. అదే ఓకే ఓకే అమ్మా. ఇంకా మీరు ఇలాగే చేస్తూ ఉండండి. సాయం చేస్తే ఇంకా మీరు కూడా చేయడానికి కూడా కొంచెం బాగుంటుంది, మీకు కూడా ఓకే బలంగా ఉంటుంది. ఏదైనా చేయాలనుకున్నా కూడా మీకు కూడా ఒక ధైర్యం ఉంటుంది. ఓకే ఓకే అమ్మా. మాకు మేము ఏం చేసినా అన్ని అండగా ఉన్నారని ఒక ధైర్యం ఉంటే మన రైతుల అన్నకి భరోసా. ఓకే అమ్మ, మీ అర్థం చేసిన ఖచ్చితంగా ప్రభుత్వాలు కూడా మీకు సహకరిస్తారని, ఈ చుట్టుపక్కల కూడా సహకరిస్తారని మేము మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం. ఫ్రెండ్స్ చూశారు కదా, వాళ్ళ యొక్క బాధలు కానీ వాళ్ళ యొక్క సమస్యలు కానీ ఏ కానీ చెప్పుకున్నారు. అలాగే వాళ్ళు వ్యవసాయం మాత్రం మానమంటున్నారు. ఒకవేళ ఎంత భూమి ఉన్నా కానీ ఏది ఉన్నా కానీ వాళ్ళు ఏదో అమ్ముకున్నా సరే కొంత భూమి ఉన్నా కూడా దానిలో వ్యవసాయం చేసి మా పిల్లలకు కూడా వ్యవసాయం చేపిస్తామని చెప్తున్నారు. మీరు కూడా ఇలాగే వ్యవసాయం చేసే వాళ్ళని ప్రోత్సహించండి. అలాగే ప్రతి ఒక్క పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ ఇంకా ఈ ప్రభుత్వాలు కానీ వ్యవసాయం చేసే రైతన్నలను మీరు ప్రోత్సహించండి. ప్రోత్సహిస్తే వాళ్ళు మరింత ఇంకా ఎక్కువ వ్యవసాయం చేయడానికి వాళ్ళకు కూడా ఒక సహకారం ఉంటుంది. అలాగే చిన్న ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, అది గిట్ట మీరు చూడండి, మిస్ కాకండి. ఏమంటావు బాబాయ్? ఎంటర్టైన్మెంట్ చేద్దామా? చెయ్యు. ఓకే ఓకే.
బాబాయ్ చాలా థ్యాంక్స్. నువ్వు ఎక్కడో అక్కడే కదా మీరు అదే. అక్కడ చేస్తున్నారు, ఇది చూసి వచ్చారు. మందు కొడుతున్నాను, మీది చూసి అలా వచ్చాను. అదే చూసి వచ్చారు. మంద అట్నే ఉంది, చేతుల గిట్ట ఉంది. ఓకే, మేము వ్యవసాయం గురించి ఏదో చెప్తున్నారు, మీరు కూడా ఏదో వ్యవసాయం గురించి రైతన్న గురించి ఏమైనా కొంచెం వాళ్ళకి అర్థమైనట్టు ఏమైనా చెప్తారా? మేము ఇక్కడ పత్తి, వరి, జొన్న, వేరుచెలగ ఇవి పండిస్తుంటాము. ఇక్కడ మేము మామూలు సేంద్రియ ఎరువులతో పండించి అలాగే జీవప్రాయం గడుపుతుంటాము. ప్రకృతి పరంగా పంటలు పండిస్తుంటాము. ఇక్కడ ఎలాంటి కెమికల్ లేకుండా పంటలు పండిస్తూనే మేము జీవిస్తూనే ఉంటున్నాము. ఓకే, అగ్రికల్చర్ కొంచెం కోఆపరేట్ చేస్తారు. దాన్ని బట్టి వాళ్ళు చెప్పిన బట్టి మేము ఫాలో అవ్వి ఆ వ్యవసాయాన్ని చేస్తుంటాము. ఓకే ఓకే. ఇంకా చాలా మంది ఏం చేస్తున్నారంటే వ్యవసాయం తగ్గిస్తున్నారు. అలాంటి వాళ్ళకి మీరు ఏదైనా చిన్నగా వ్యవసాయం తగ్గించిన వాళ్ళకి మేము ఇది చెయ్యాలా అది చేయాలని చెప్తుంటాం అనుకో. ఎందుకంటే ఇప్పుడు కిందన పండించే పంట వేరే, మేము పండించే పంట వేరే. అర్థమైందే, మాకు కొండ పోట్లు ఉంటాయి, అవి ఎరువులు వేయకుండా పండిస్తాము. అదనమాట. ప్రకృతిని అయితే నాశనం చేసే పనులు ఏం లేదు. మీరు అందరికీ సహాయపడుతూ నేలని గిట్ట సేవ్ చేస్తారు అంటే మీకు నిజంగా హ్యాట్సాప్ అన్న. మా వల్ల వేలాది ప్రజలు బతుకుతున్నారు. మేము అవునవును చేస్తూ కదా బతుకుతున్నారు. చూసారా కదా మీకు అందరికి ఉన్న సర్ప్రైజ్ చేసేది అదే సర్ప్రైజ్. ఓకే ఓకే. చూసారా అన్న చెప్పిన మాట అందరు గుర్తించుకోండి. వీళ్ళు పండిస్తున్నాం కాబట్టి మనకు 5 ఏళ్ళు నోట్లో పోతున్నాయి. అది ప్రతి ఒక్కరు గుర్తించాలి, మన దేశంలో ఉన్న వాళ్ళందరూ. మేము పండించే పంటకి రేటు ఉండదు, అది బయటికి వెళ్ళిన తర్వాత బాగానే రేట్ అవుతుంది. కష్టపడడం మాకు మిగులుతుంది, ఇంకేమీ లేదు. అదే ప్రభుత్వం కూడా ఇస్తే గిట్టుబాటు ధర ఇస్తుంది. ఈ వీడియో మీరు చూసిన ఆయన కూడా వాళ్ళు కూడా గిట్టుబాటు ధర ఇస్తారు. పర్వాలేదు, అందరూ మనకు మంచిగా సహకరిస్తారు. కొంచెం చూద్దాం, ఈ కొంచెం రాబోయే కాలంలో ప్రతి ఒక్కరు రైతుకి హెల్ప్ చేస్తారని, రైతుని ప్రోత్సహిస్తారని మేమైతే మనస్ఫూర్తిగా భావిస్తున్నాము. మీరు భావిస్తున్నారు, మేము కూడా మేము సహకరిస్తాము. ఓకే ఓకే. మీరు ఇలాగే వ్యవసాయం చేయండి, 10 మందికి ఇలాగే సహాయంగా ఉండండి. ఎప్పుడు మీరు చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. ధన్యవాదాలు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.